మీడియా సోదరులకు అదేవిధంగా భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో కోటప్ప కొండ మీద తొలి ఏకాదశి పండుగని మరి హిందూ సాంప్రదాయ ప్రకారం ఇది మొదటి పండుగ. ఈ పండుగ తర్వాతే అన్ని పండుగలు వస్తాయి. మరి దీని తర్వాత వినాయక చవితి, ఈ విధంగా పండుగలు అన్నీ ఈ సంవత్సరం అంతా వస్తూ ఉంటాయి. కాబట్టి తొలి ఏకాదశిని మహాద్భుతంగా జరుపుకోవటం, ప్రతి శివాలయంలో శివార్చన జరపటం, అదేవిధంగా ప్రతి దేవాలయంలో అందరూ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం అందరూ కూడా గుడికి వెళ్ళి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం. తొలి ఏకాదశి నిజంగా అయితే మరి తొలకరి మొదలవుతుంది, వర్షాలు మొదలవుతాయి. వ్యవసాయాన్ని ఇత్తనాలు వేసి వ్యవసాయాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించడానికి తొలి ఏకాదశి పండుగ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా తొలి ఏకాదశి అనగానే కోటప్ప కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ మనకు గుర్తుకొస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కిలోమీటర్లు మొత్తాన్ని కూడా చక్కగా బాగు చేసి పాదయాత్రకి, పాదాచారులకి, భక్తులందరూ కూడా నడవడానికి వీలుగా చేయటం జరిగింది. దీనికి ముఖ్యంగా డిఎఫ్ఓ కానీ, అటవీ శాఖ, అదేవిధంగా కోటప్ప కొండ ఈఓ గారు అందరూ కూడా సహాయంగా అండగా ఉండడం జరిగింది. వాళ్ళ భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి కోటయ్య స్వామి దర్శనానికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి డిఎఫ్ఓ గారికి, ఈఓ గారికి, అదేవిధంగా భక్తులందరూ కూడా మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.